మీరు ఈ సంవత్సరంలో జయాన్ని పొందుదాం అనుకుంటున్నారా? మీరు అనుకున్న దాంట్లో, అనగా మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, చేతి పనిలో కానీ, మీకు ఇచ్చిన టాలెంట్లో కానీ, మీరు ఇచ్చిన చదువులో కానీ, మీ కాలేజీ విషయంలో కానీ, ఎగ్జామ్స్ విషయంలో కానీ జయాన్ని పొందాలని ఆశపడుతున్నారా? ఎస్ ఆర్ నో? రెండు చేయి పైకెత్తండి. జయాన్ని పొందాలనుకున్నవారు నీరసంతో ఎత్తకండి. ఎట్టా ఎత్తితే సగం జయమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయాన్ని పొందాలంటే మనం కొన్ని విషయాలు విడిచిపెట్టాలి. ఆ విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఆ విషయాలు మనం నేర్చుకునే ముందు అసలు జయాన్ని ఇచ్చేది ఎవరో అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇప్పటి వరకు మనం జయం పొందామా? అదొక క్వశ్చన్. మీరు చదువుకునే బిడ్డలైతే ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు మీరు చాలా చదివారు. మేబీ ఇంటర్మీడియట్ వరకు వచ్చి ఉంటారు, మేబీ పీజీ వరకు వచ్చి ఉంటారు, మేబీ డిగ్రీ వరకు వచ్చి ఉంటారు. ఇప్పుడు ఇంకా స్టిల్స్ కొనసాగిస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, మీ ఉద్యోగంలో కానీ, మీ ఎగ్జామ్ విషయంలో కానీ, మీ కుటుంబ విషయంలో కానీ, మీ వ్యాపార విషయంలో కానీ, ఇప్పుడు వరకు మీ టాలెంట్ని ఉపయోగించే విషయంలో కానీ నేను అడుగుతున్నాను, కరెక్ట్గా చెప్పండి. జయాన్ని మీకు తెలియకుండానే ఎవరిచ్చారు? నమ్ముతున్నారు మీరు? ఎలా నమ్ముతున్నారు? ఎలా నమ్ముతున్నారు? మనం మాట్లాడుకుంటూ వాక్యంలోకి వెళ్ళాలి. చెప్పండి, ఎలా నమ్ముతున్నారు? ఏదైనా మీకు సూచనలు ఉన్నాయా? ఏవైనా సూచనలు ఉన్నాయా? ఎస్. చేయలేనా అనుకున్న దానిని దేవుడు జరిగించటం అనేది జయములోనికి మనం వెళ్ళే మొదటి మెట్టుగా మనం అది నమ్మాం. మనం చాలాసార్లు, మీకు సింపుల్గా చెప్తాను, చాలాసార్లు మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, లేదంటే వ్యాపార విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, ప్రభా నాకు ఈ సహాయం చేయవా, ప్రభా నాకు ఈ సహాయము చేయవా, నాకు ఉపకారమును చేయవా అని ప్రభువుని మనం అడిగినప్పుడు అక్కడ ఉండదు స్విచ్, ఇక్కడ ఎక్కడో ఉంటుంది స్విచ్. రే బాబు ఏమరా, అది మళ్ళీ నేను అడగాల? అక్కడ ఉండదు స్విచ్. రైట్, ఇన్ని ఒకటి చాలు. రైట్, అక్కడ ఉందేమో స్విచ్ అనుకున్నాను. రైట్. చాలాసార్లు మనం జయము కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనం ప్రేయర్ చేస్తాం, ప్రభా నాకు ఈ విషయంలో జయం కావాలని. మన ప్రేయర్ సరిపోతే నాలంటోడి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఈ విషయంలో ప్రేయర్ చేయండి అని. మీరు గమనించారా? అలాంటి టైంలో మీరు ప్రేయర్ చేసుకున్న దాన్ని బట్టి, సేవకుడు ప్రేయర్ చేయడం బట్టి మీరు అనుకున్న దానిలో అడుగు ముందుకు వేశారా లేదా? వేశారు, జయమును పొందారు. మీరు గమనించండి. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, గత 2 సంవత్సరాల కిందట ఉన్న పరిస్థితి కాకుండా ఇప్పుడు స్టిల్ ఉన్న ఈ పరిస్థితి, ఉద్యోగ వ్యాపార చేతి పనిలో టాలెంట్లో దేవుడు మరొక మెట్టుని ఎక్కించాడంటే, నీకు తెలియకుండానే నీ వెనక వైపు అదృశ్యమైన హస్తము దేవుడు తోడుగా ఉండి నీకు జయాన్ని కలుగు చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఇది గట్టిగా మీరు నమ్మాలి. ఇప్పటి వరకు మీరు ఇలాంటి స్థితిలో ఉన్నారు, మీ పిల్లలు, మీరు, మీ కుటుంబం హ్యాపీగా దేవుడు ఉంచాడు అంటే దేవుడు మీకు జయాన్ని ఇవ్వటం బట్టే. ఇదే జయము ఒక అన్యుడికి కూడా దేవుడిచ్చాడు. అదే సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమానికి దేవుడిచ్చాడు. అతడు ఎవరు? అన్యుడు. అన్యుడంట ప్రతి యుద్ధములోనికి వెళ్ళిన ప్రతిసారి, యుద్ధములో అడుగుపెట్టిన ప్రతిసారినంట అతడు ప్రేయర్ చేయలే. ఈ చిత్రం చూడండి, మనం ప్రేయర్ చేస్తున్నాం, మనకు జయము కలుగుతుంది. అతడు ప్రేయర్ చేయలే. అసలు యెహోవా దేవుడు ఎవరో కూడా అతనికి తెలియదు, ఎవరో కూడా అతనికి తెలియదు. కానీ దేవుడు అక్కడ మెన్షన్ చేసిన మాట ఏమిటో తెలుసా? ఆ సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉన్నాడు, అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయమును కలుగు చేశాడనంట. అంటే ఒక వ్యక్తిని స్పెసిఫిక్గా, ఒక వ్యక్తిని దేవుడు జయాన్ని కలుగు చేస్తున్నాడనంటే బాగా గుర్తుపెట్టుకోండి,
అతని ఎడల దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. మరలా రిపీట్ చేస్తున్నాను, ఇది బాగా చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా ముందు తరాలకు కూడా, చాలా ముందున్న భవిష్యత్తు కూడా ఉపయోగపడే మాట. ఇప్పుడు ఇప్పుడు వరకు నీకు జయాన్ని కలుగు చేస్తున్నాడు అని అంటే, నెక్స్ట్ జనరేషన్లో కూడా నీకు జయాన్ని కలుగు చేస్తున్నాడు అంటే, ఆ జయమును వెనక దేవుడు ఒక పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. అది ఎలా? అది నీ కుటుంబానికి అయి ఉండొచ్చు, సమాజానికి అయి ఉండొచ్చు, సంఘానికి అయి ఉండొచ్చు. కానీ ఇప్పటి నుంచి నీకు జయాన్ని కలుగు చేస్తున్నాడంటే, ఒకరోజు ఆయన ఒక అద్భుతమైన కార్యము నీ ద్వారా దేవుడు జరిగించబోతా ఉన్నాడు. ఆ జయమునకు దేశములో, రాష్ట్రములో, గ్రామములో, కుటుంబములో, రక్త సంబంధుల దగ్గర తల ఎత్తుకునేలాగా నా ప్రభువారు చేయబోతా ఉన్నాడు ఆయన. దానికి ఇంకా మీకు వివరణ జాగ్రత్తగా వినండి, చెప్తాను. దావీదుకు దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఎక్కడ చెప్పాలి మీరు? కాదు. యుద్ధంలో అంటున్నారు మీరు? కాదు. అసలు మొదటి జయం ఎక్కడిచ్చాడు? గొర్రెల కాసుకునేటప్పుడు సింహమును రెండుగా చీల్చినప్పుడు మొదటి జయం. సెకండ్, ఎలుగుబంటిని చీల్చినప్పుడు రెండవ జయం. అంటే ఈ జయము వెనక వైపు పెద్ద జయం ఏదో మాట చెప్పాలి. ఎస్, ఉంది. ఈ జయము వెనకాల ఒక పెద్ద ప్రణాళిక ఏదో ఉంది. అదే విషయములో ప్రభు నీ విషయములో ఇప్పుడు నీకు కొన్ని జయాలు ఇస్తా ఉన్నాడు. చిన్న జయాలు ఇస్తా ఉన్నాడు. నీకు ఇచ్చిన జయాలు బట్టి హృదయం హ్యాపీగా ఉంది. కానీ రానున్న రోజుల్లో అది మేబీ 2 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 1 year అయి ఉండొచ్చు, 5 years తర్వాత అయి ఉండొచ్చు, 10 years తర్వాత అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇచ్చిన జయము కన్నా అది 100 రెట్లు జయము ఎక్కువగా ఉంటుంది. ఆ జయానికి దావీదు గొల్యాతుని జయించినప్పుడు ప్రజలందరూ ఆ దేశంలో జయము అని ఏ రకంగా జయధ్వనిని వినిపించారో, కుటుంబ సభ్యులు ఏ రకంగా సంతోషించారో, సమాజం ఏ రకంగా సంతోషించారో, నిన్ను బట్టి నీ జయమును బట్టి నా ప్రభువారు అట్టి గొప్ప జయాన్ని రానున్న రోజుల్లో దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు జయము ఎవరిస్తున్నారు? దేవుడే నీకు ఇస్తున్నాడు. ఇప్పుడు చిన్న జయాలు అయి ఉండొచ్చు. రానున్న రోజుల్లో దేవుడు గొప్ప జయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. జయమును వెనక వైపు యుద్ధము చేసే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం అదే. మీరు భయపడకండి, జడవకండి. యుద్ధము చేసేది ఎవరో కాదు, నేను వెనక వైపు ఉన్నాను, మీ పక్షమును నేను యుద్ధమును చెయ్యబోతున్నాను అంటున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.